అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మా ఛానల్కి ఎంతో గ్రోత్నిస్తుంది. ఈ నెల 30వ తారీఖు ఉగాది తరువాత ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాజుల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ నెల 30వ తారీఖు ఉగాది శ్రీ విశ్వనామ సంవత్సర ప్రారంభం కాబోతుంది కదా. అయితే ముందుగా మనం ద్వాదశ రాసుల వారికి ఆదాయం, వ్యాయామాలు, అదేవిధంగా రాజపూజ్యం, అవమానం ఎలా ఉన్నాయో తెలుసుకొని ఆ తరువాత అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 5 రాసుల గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మేషరాశి ఆదాయం 2, వ్యాయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి ఆదాయం 11, వ్యాయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి ఆదాయం 14, రాజపూజ్యం 3, వ్యాయం 2, అవమానం 3. కర్కాటక రాశి ఆదాయం 8, రాజపూజ్యం 7, వ్యాయం 2, అవమానం 3. సింహరాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యం 3, వ్యాయం 11, అవమానం 6. కన్యారాశి ఆదాయం 14, రాజపూజ్యం 6, వ్యాయం 2, అవమానం 6. తులారాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యం 2, వ్యాయం 8, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, రాజపూజ్యం 5, వ్యాయం 14, అవమానం 2. ధనుసు రాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యం 1, వ్యాయం 14, అవమానం 2. మకర రాశి వారికి ఆదాయం 14, రాజపూజ్యం 4, వ్యాయం 2, అవమానం 3. కుంభరాశి వారికి ఆదాయం 11, రాజపూజ్యం 7, వ్యాయం 8, అవమానం 4. మీనరాశి వారికి ఆదాయం 8, రాజపూజ్యం 6, వ్యాయం 2, అవమానం 5. ఇది ద్వాదశ రాసుల వారి యొక్క ఆదాయం, వ్యాయామాలు, రాజపూజ్యం, అవమానాలు అన్నమాట. ఇక్కడ కొంతమందికి ఆదాయమేమో మాకు 2 రూపాయలైతే ఉంది, వ్యయం 14 ఉంది, మరి ఎలా పొంతన కుదురుతుంది అని అడుగుతూ ఉంటారు. అంటే మీరు 2 రూపాయలు సంపాదించినప్పటికీ ఇంకా 12 అప్పు చేసి అయినా ఖర్చు పెడతారు. వృధా ఖర్చు పెడతారని మాత్రమే అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. బ్యాంకులో లోన్ తీసుకుని కానీ, స్నేహితుల దగ్గర అప్పు తీసుకుని కానీ నూతన గృహం కొనుక్కోవచ్చు, స్థలాలు కొనుక్కోవచ్చు, లేదా బంగారం కొనుక్కోవచ్చు అని అర్థం. రాజపూజ్యము, అవమానము. రాజపూజ్యం మేమో 1 ఉంది, అవమానమేమో 3 ఉంది. అంటే మిమ్మల్ని గౌరవించేటటువంటి వాళ్ళు 1 ఉంటే అవమానించేటువంటి వాళ్ళు 3 ఉంటారు. దీంట్లో ఇంకొక అర్థం ఏమిటంటే మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ స్నేహితులు, మీ బంధువులు అందరూ కూడా ఈర్ష్య పడే విధంగా మీరు ఎదుగుతారు అని కూడా అర్థం చేసుకోవచ్చు. శ్రీ విశ్వనామ సంవత్సరంలో కొన్ని రాసుల వాళ్లకు అఖండ రాజయోగం పట్టబోతుంది. అయితే అదృష్టం పట్టబోతుంది. ఆ మొట్టమొదటి రాశి తులారాశి. తులారాశి ఎందుకంటే 2013 నుండి తులారాశి వారు ఎన్నో కష్టాలు పడుతున్నారు, ఎన్నో అవమానాలు పడుతున్నారు, భరించలేనటువంటి బాధలు కూడా అనుభవించారు. కానీ శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఆ కష్టాలు, ఆ బాధలు అన్నీ సంపూర్ణంగా తొలగిపోతున్నాయి. ముందు 7.5 సంవత్సరాల ఏలినాటి శని నడిచింది. తర్వాత 2.5 సంవత్సరాల అర్ధాష్టమ శని నడిచింది. తరువాత గత సంవత్సరం మొత్తం కూడా అష్టమ గురుదోషం నడిచింది. ఫైనల్స్గా చెప్పాలంటే గత 12 సంవత్సరాల నుండి తులారాశి వారికి ఎన్నో ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు విపరీతంగా సంభవించాయి. ఇంతవరకు పడినటువంటి కష్టాన్ని సంపూర్ణంగా తొలగిపోయి శ్రీ విశ్వనామ సంవత్సరంలో విపరీతమైనటువంటి అదృష్టం వర్ణించబోతుంది.
ఈ తులారాశి వారికి శ్రీ విశ్వస్వనామ సంవత్సరంలో శనీశ్వరుడు 6వ స్థానంలో సంచరించబోతున్నాడు. అంటే అనారోగ్య సమస్యలన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోతాయి. శత్రువు బాధలు తొలగిపోతాయి. కోర్టు కేసులు ఏవైనా కూడా ఉంటే వాటి నుండి విముక్తి కలుగుతుంది. మీ శత్రువుల అందరూ కూడా మీకు మిత్రువులుగా మారుతారు. అంతేకాదు ఎన్ని అప్పులు ఉన్నా ఆ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీ సంతోషంగా కాలం గడపబోయేటటువంటి సమయం ఆసన్నం అవబోతుంది. రోగ రుణ శత్రు బాధలన్నీ తీరిపోయి మీకు మీ కష్టానికంటే కూడా ఎక్కువ ఫలితం మీకు లభించబోతుంది. అంటే 3 పుష్పాలు 6 కాయలు లాగా మీ జీవితం గడపబోతున్నారు. ఈ అదృష్టమంతా కూడా శనీశ్వరుడు మీకు ప్రసాదిస్తాడు. అదేవిధంగా తులారాశి వారికి ఇంకొక గొప్ప అదృష్టం ఏంటంటే గురు బలం అధికంగా ఉండబోతుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో గురువు సంచరించబోతున్నాడు. అంటే మే 15 తర్వాత గురువు భాగ్యస్థానంలో సంచరిస్తాడు. కాబట్టి మీకు తిరుగు ఉండదు. భాగ్యస్థానంలో గురువు ఉంటే పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య ఫలితం అంతా కూడా మీకు అనుభవిస్తారు. అంటే విపరీతంగా ధనలాభం కలగబోతుంది. అనే మార్గంలో ధనము వస్తుంది. ఈ పని ప్రారంభించిన కూడా విజయం మీ సొంతం అవుతుంది. జీవితంలో అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. అంతేకాదు కుటుంబంలో ఎటువంటి కష్టాలు ఉండవు. మీ కుటుంబ సభ్యులందరూ కూడా మీకు సపోర్ట్గా ఉంటారు. స్నేహితులందరూ కూడా మీకు సహాయం అందిస్తూ ఉంటారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలు కూడా మీకు దక్కబోతుంది. అదేవిధంగా మే 18 తరువాత 11వ స్థానంలో కేతు గ్రహం సంచారంగా అనేది జరగబోతుంది. కేతు గ్రహం గనుక అనుకూలిస్తే పుణ్యక్షేత్రాలు విపరీతంగా తిరుగుతారు. తీర్థయాత్రలు చేస్తారు. భగవత్ దర్శనాన్ని ఎక్కువగా చేస్తే భాగ్యం లభిస్తుంది. ఈ తులారాశి వారికి శని, గురువు, కేతువులు ముగ్గురు కూడా విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. అంటే శ్రీ విశ్వస్వనామ సంవత్సరంలో ఈ తులారాశి వారికి దేవగురువు అయినటువంటి బృహస్పతి, పాపగృహమైనటువంటి శనీశ్వరుడు, అదేవిధంగా పాపగృహమైనటువంటి కేతువు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. వీరు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో విజయం మీదే. అఖండ రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ ఉగాది తరువాత శ్రీ విశ్వస్వనామ సంవత్సరంలో ఏలినాటి శని నుండి విముక్తి పొంది అఖండ రాజయోగం పట్టబోతున్నటువంటి 2 రాశి ఏమిటంటే వృషభ రాశి. 2వ రాశి వృషభ రాశి. ఎందుకంటే 2వ స్థానం సంవత్సరం నుండి వృషభ రాశి వారు కంటక శని దోషంలో విపరీతమైనటువంటి కష్టాలు, ఇబ్బందులు అనుభవించారు. వృత్తి వ్యాపారంగా అంటే చేసినటువంటి పనులలో విపరీతమైనటువంటి టెన్షన్ పడుతూ విపరీతమైనటువంటి సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా ఇబ్బందులు ఏవి ఉండవు. ఎందుకంటే వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి గురుబలం రాబోతుంది. గురువు అనుగ్రహించబోతున్నాడు. వృషభ రాశి వారికి ఉగాది నుండి 11వ స్థానంలో అంటే లాభస్థానంలో శనీశ్వరుడు సంచరించబోతున్నాడు. కాబట్టి కష్టాలన్నీ తగ్గినటువంటి ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఏ పని ప్రారంభించినా కూడా ఆ పనిలో నష్టం అనేది ఉండదు. విపరీతమైనటువంటి లాభాలు కలుగుతున్నాయి. కెరియర్ పరంగా కూడా వృషభ రాశి వారికి కలిసి రాబోతుంది. టాప్ పొజిషన్లోకి వెళ్ళబోతున్నారు. వ్యాపారం ప్రారంభించిన, వ్యవసాయం చేసిన, ఉద్యోగం చేసిన, ఏ పని చేసినా కూడా విపరీతంగా ధనలాభము కలగబోతుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఇంకా తిరుగు ఉండదని చెప్పాల్సిన అవసరం ఉంది. కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తీరిపోతున్నాయి. ఎందుకంటే 11వ స్థానంలో లాభస్థానంలో శని విశేషంగా అనుగ్రహించబోతున్నాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి 2వ స్థానంలో గురువు
సంచరించబోతున్నాడు. ఇది ఎంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. మే 15 తర్వాత గురువు 2వ స్థానంలో సంచరించబోతున్నాడు. కుటుంబ పరంగా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో ఏ సమస్యలు ఉండవు. మీ మాటే చెల్లుతుంది. మీరు చెప్పిందే వేదం. అందరూ కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. గురువు బలం అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా రాహు బలం కూడా ఉండబోతుంది. 10వ ఇంట్లో రాహువు సంచారంగా అనేది జరగబోతుంది. దశమ స్థానంలో రాహువు ఉంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అదేవిధంగా అన్ని రంగాలలోనూ కూడా విజయం కలిగేటువంటి చేస్తాడు రాహువు అన్నమాట. కాబట్టి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారుతారు. కోర్టు కేసులు ఏవైనా ఉంటే అవన్నిటిలోనూ మీకే విజయం కలగబోతుంది. ఇది పరమ సత్యం. పాపగ్రహమైనటువంటి శనీశ్వరుడు లాభస్థానంలో అంటే 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. అదేవిధంగా దశమ స్థానంలో పాపగ్రహమైనటువంటి రాహువు కూడా సంచరించబోతున్నాడు. అదేవిధంగా దేవత గురువైనటువంటి బృహస్పతి 2వ ఇంట్లో అనుగ్రహించబోతున్నాడు. 3 గ్రహాలు విపరీతంగా అనుగ్రహించబోతున్నారు. ఈ వృషభ రాశి వారికి విశేషమైనటువంటి రాజయోగం పట్టబోతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక ఆ తరువాత 3వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఎందుకంటే ఈ మకర రాశి వారికి రాహు కేతువుల బలం అనేది లేకపోయినా కూడా 7.5 సంవత్సరాల నుండి శనీశ్వరుడు విపరీతంగా బాధలు పెడుతూ వస్తున్నాడు. ఈ మకర రాశి వారిని అన్ని కలుపుకొని 8 సంవత్సరాల ఏలినాటి శని దోషంలో ఉన్నారు. ఈ మకర రాశి వారు శ్రీ విశ్వసనామ సంవత్సరంలో ప్రారంభం కాగానే ఈ దోషాలన్నీ కూడా తొలగిపోయి వీరికి కూడా అద్భుతంగా రాజయోగం పట్టబోతుంది. ఈ శని దోషం తొలగిపోవడం ద్వారా మీకు సుఖ సంతోషాలు అనేవి ఉంటాయి. కుటుంబంలో హాయిగా ఉంటారు. ఈ పని చేసుకున్న విపరీతంగా ధనయోగం లేకపోయినా కూడా మీ కష్టాలన్నీ తొలగిపోయినటువంటి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో శని బలహీనంగా ఉంటాడు కాబట్టి మీ కష్టాలన్నీ తగినటువంటి ఫలితం తప్పకుండా లభిస్తుంది. గురువు సంవత్సరం మొత్తము అనుగ్రహించకపోయినా అక్టోబర్ 19 నుండి డిసెంబర్ 5 మధ్యలో గురువు అనుగ్రహం కూడా మీకు ఉండబోతుంది. కాబట్టి మీకు కూడా ఈ విశ్వసనామ సంవత్సరంలో అద్భుతంగానే ఉండబోతుంది. మంచి ఉద్యోగం లభించడం, వివాహం కూడా జరుగుతుంది. సంతాన ప్రాప్తి కలగడము, నూతన వస్తువులను స్థలాలను కొనుగోలు చేయడం కూడా మీ మకర రాశి వారికి జరగబోతుంది. కాబట్టి మీరు భయపడవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి కూడా విపరీతంగా కలిసి రాబోతుంది. ఎందుకంటే మిథున రాశి వారికి ఆదాయం చేసే 14, వ్యయం చేస్తే 2, రాజపూజ్యం 4, అవమానం 3. కన్యా రాశి వారికి కూడా అంతే. ఆదాయం 14, వ్యయం 2 అంటే 14 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు మాత్రమే ఖర్చు పెడతారు. 12 రూపాయల్ని మీరు చక్కగా పొదుపు చేసుకుంటారు. కాబట్టి తులారాశి వారికి, వృషభ రాశి వారికి, మకర రాశి వారికి, మిథున రాశి వారికి, కన్యా రాశి వారికి, ఈ 5 రాశుల వారికి విపరీతంగా ఈ విశ్వసనామ సంవత్సరంలో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. ఈ 5 రాశుల వారికి సంతోషంగా గడపవచ్చు. చూశారు కదండి. మన వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది.